అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మందిరం అంతా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని చక్కగా పీఠం పెట్టుకొని పసుపు రాసి పద్మ ముగ్గేసుకొని ఇలా దీపారాధన చేసుకొని స్వామివారిని ఈరోజు అభిషేకించుకున్నానండి. ఈరోజు ఏకాదశి కదండి, దాని సందర్భంగా ఇలాగా మీకు కొంచెం షూట్ చేసి చూపిద్దామని ఈరోజు కొంచెంగా చూపెట్టానండి. రోజు చేసేదే కానండి, ఏదో ఒకరోజు అయితే షూట్ చేయాలనిపిస్తుందండి, అందుకే చేశాను. కొద్దిగానే చేశానండి. ముందు తులసి నీళ్లు పోసుకున్నానండి, ఆ తర్వాత పాలు పోసుకొని మళ్ళీ తులసి నీళ్లు పోసుకుని చక్కగా స్వామివారిని అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. ఈరోజు ఉదయాన్నే ఇలా చేసుకుంటూ ఉంటే తృప్తిగా ఉంటుందండి, మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. నాకు నచ్చే టైం ఏదన్నా ఉందంటే నిజంగానండి, ఈ దేవుడి దగ్గర చేసే ఆ గంట సేపు కానీ గంటన్నర కానీ నాకు పట్టే టైము, ఆ టైం లోపల నేను ఇదంతా చేసుకుంటానండి. నాకు ఈ టైమే మంచిగా అనిపిస్తుందండి. స్వామివారికి ఈరోజు పరమాన్నం చేశానండి. అందులో చక్కగా నెయ్యి వడ్డించి స్వామివారికి అలంకరణ తర్వాత మంచిగా ధూపం దీపం మొత్తం పెట్టి ఇలా అలంకరించుకున్నా అండి. ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకంగా అలంకరించుకున్నట్టే ఉందండి. నా మందిరం కొంచెం కొత్తగా అలంకారం చేశానండి. ఎప్పుడు చూసేదే అని అనుకుంటారేమో, కానీ ఇది నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా పిండి దీపారాధన చేసుకోవాలండి. ఇవాళ భీష్మ ఏకాదశి అంటండి. నాకు కూడా తెలియదు, అప్పుడప్పుడు నేను కూడా ఏదన్నా వ్లాగ్ చూస్తూ ఉంటే చెప్తుంటారు కదా. నాకు ప్రతిరోజు స్వామివారితో ఏకాదశి అవుతుందండి. నాకు ప్రతిరోజు స్వామివార్లను నేను ఆ శివుణ్ణి కానీ నారాయణని పెట్టుకొని ఉన్న విగ్రహాలన్నీ పెట్టుకొని చక్కగా నేను అభిషేకం చేసుకుంటానండి. ప్రతిరోజు చేసే పూజేనండి నేను. ఇవాళ మాత్రం ప్రత్యేకంగా ఏమీ లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్